ఇప్పుడు ఎవరు వస్తారంటారు ఇక్కడ జూబ్లీ హిల్స్ లో? ఇక్కడ బీఆర్ఎస్ వదమ్మా. బీఆర్ఎస్ వస్తుంది. ఎందుకు బీఆర్ఎస్ వస్తుంది? ఎందుకు బీఆర్ఎస్ వస్తుంది అంటే ఇప్పుడు మన రేవంత్ రెడ్డి సాబు వాగ్దానాలు ఇచ్చాడు, చాలా వాగ్దానాలు ఇచ్చాడు. అది ఒక్కడు కూడా దానికి సరిగ్గా దిద్దలేదు. కానీ బస్సు ఫ్రీ తప్ప అది కూడా ఫెయిల్ అయిపోయింది. తులం బంగారం అన్నాడు, అది కూడా వెళ్ళిపోయింది. మన పెన్షన్ అన్నాడు, మా సొంత ముసళ్ళకు పెన్షన్ ఇస్తానని చెప్పాడు. ఒక్క పెన్షన్ కూడా రాలేదు, ఇప్పుడు అంతా రాలేదు. ప్రతి ఒక్క జగల ఇప్పుడు ఊర్లలో కూడా మొత్తుకుంటున్నారు. రైతు బంధు కానీ, ఆడపిల్లల షాదీ ముబారక్ కానీ ఏది వాగ్దానాలు సరిగా కాంగ్రెస్ పార్టీలో పాటించట్లేదు. కానీ నేను మంచిగా చేసిన జూబ్లీ హిల్స్ టికెట్ మాదే ఈసారి అంటారు కదా కాంగ్రెస్ వాళ్ళు, ఏం చెప్తారు? ఓకే వాళ్ళ స్థాయికి ఇడిచిపెడుతున్నాం మనము. ఇప్పుడు ఈడ బీఆర్ఎస్ గెలిచే కారణం ఏంటంటే ఇప్పుడు గిరేటర్లో మొత్తం మనము గత ఎలక్షన్లో చూస్తే 24 కాన్స్టిట్యూన్సీలో మొత్తం ఒక కాంగ్రెస్ మన ఎంఐఎంకి ఇడిచిపెట్టి ప్రతి ఒక్క కాన్స్టిట్యూన్సీలో గెలిచింది బీఆర్ఎస్ జెండానే ఎగిరింది. ఇప్పుడు రాబోయేది కూడా బీఆర్ఎస్ జెండానే. బీఆర్ఎస్ జెండా ఎందుకు వస్తుందంటే అమ్మ, ఇప్పుడు ప్రతి ఒక్క గుండెల్లో ఒక స్థానం చేసి పెట్టిండు కేసీఆర్ సాబ్ అంటే ఒక నేషనల్ లెవెల్గా ఒక మన తెలంగాణ కాదు మొత్తం దేశం మొత్తం కేసీఆర్ వైపే చూస్తున్నాం. మరి బీఆర్ఎస్ వస్తుందా? కన్ఫర్మ్. గోపీనాథ్ గారు ఎట్లా చేసిండ్రు మీకు అభివృద్ధి? కానీ ఆయన ఉన్నప్పుడు మాకు చాలా మంచిగా ఉండే అమ్మ. ఇప్పుడు చాలా బాధాకరము. ఆయన చనిపోయినందుకు ఈ ఎలక్షన్ జరుగుతుందని చాలా బాధాకరం అమ్మ.